హాయ్ నా చిరు ప్రయత్నాలు ఛానల్కి స్వాగతం. నా చిరు ప్రయత్నాలు ఛానల్ని చూస్తున్న వీక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో అందరికీ అర్థమయ్యే ఉంటుందిగా, ఈరోజు సెప్టెంబర్ 5th. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ టీచర్స్. ఈరోజు తెలిసిందే కదా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును టీచర్స్ డేగా జరుపుకుంటాము. సో అయితే గురువు అంటే ఎవరు అంటే విద్యను నేర్పించేవాడు. మనమందరం ఎప్పటికీ నిరంతర విద్యార్థులమే. మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగులను నింపడానికి ఒక మార్గము చూపించే వాళ్ళే గురువు. అయితే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. అలా ఇప్పటి బాలలను రేపటి భావి భారత పౌరులుగా తీర్చగలిగే శక్తి ఉన్నవాళ్ళు గురువులు. తరగతి గదిలో తలరాతలను మార్చే వాళ్ళే గురువులు. అందరూ అర్థమయ్యేలాగా చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. అలాంటిది గురువులు అందరికీ అర్థమయ్యేలా చెప్తారు. చూడండి, వాళ్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక రాయిని ఒక వజ్రంగా మార్చగలిగే శక్తి ఉన్నవాడు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది, కానీ ఒక్క గురువు మాత్రమే అది వెలికి తీయగలడు. ఒక గురువు మాత్రమే తల్లిగా, తండ్రిగా, స్నేహితునిగా, సోదరునిగా, సోదరురాలిగా ఉంటూ మనతో ఆడుతూ పాడుతూ మనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను గుర్తించి మనం ఉన్నత స్థానానికి ఎదగడానికి కావలసినటువంటి పునాదిని మనకు వేస్తాడు ఒక్క గురువు మాత్రమే. ఒక దీపము తాను వెలుగుతూ కరిగిపోతూ కూడా ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తుంది, తర్వాత ఆగిపోతుంది. కానీ గురువు నేర్పిన విద్య మాత్రము అది పంచుతుంటే పెరుగుతుందే తప్ప తరగదు. అది పెరుగుతూ పెరుగుతూ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తూ మన జీవితంలో కూడా ఇంకా ఇంకా వెలుగులు నింపుతుంది. అలా కొవ్వొత్తిలాగా అయితే కరిగిపోదు విద్య అనేది. అయితే పిల్లలు కల్మషం లేని మనుషులు అంటారు, కానీ మీకు గుర్తుందా? అమ్మా కడుపు నొప్పి, అమ్మా కాలు నొప్పి, సార్ రాశాను కానీ ఇంట్లో పెట్టి మర్చిపోయాను సార్ నా పెన్ను రాస్తుంటే ఇంకా అయిపోయింది సార్, అందుకే నేను రాయలేదు సార్ హోంవర్క్. గుర్తుకొస్తున్నాయా ఇవన్నీ? చైల్డ్హుడ్స్లో మనం ఎలా చేసేవాళ్ళమో. కానీ నిజంగా వాళ్ళు మన అల్లరిని భరించారు అంటే నిజంగా వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. అమ్మా నాన్నలు కూడా మన అల్లరిని భరించలేక సాటర్డే సండేస్ సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు, అబ్బా వీళ్ళు ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తారా అని ఉంటారు. అదే ఇంటి దగ్గర మనం ఏమన్నా తప్పు చేసామనుకోండి, చెప్తా మీ స్కూల్ టీచర్కి చెప్తా అంటారు. అంటే పిల్లల మీద ఒక అధికారం అంటే ఒక బాధ్యత గురువులకి ఉంటుందన్నమాట. అయితే మనము ఎక్కువ టైము స్కూల్లోనే గడుపుతాం. మార్నింగ్ లేస్తాం, రెడీ అయిపోతాము, స్కూల్స్కి కాలేజెస్కి అట్లా వెళ్ళిపోతాము. మళ్ళీ ఈవినింగ్ వస్తాం, ఏదైనా వర్క్ ఉంటే మనం చేసుకుంటాం, మళ్ళీ పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళిపోతాం. ఫ్రాంక్గా ఏంటంటే మనం అమ్మా నాన్నల దగ్గర ఇంటి దగ్గర స్పెండ్ చేసే టైం కంటే మనం గురువుల దగ్గర స్పెండ్ చేసే టైమే ఎక్కువ. సో వాళ్ళందరూ మన అల్లరిని భరించి, మన ఆకతాయితనాన్ని భరించి, మనల్ని అర్థం చేసుకొని, మనలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి మనకు అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్పి వాళ్ళు ఏంటంటే గురువులు మనకు చిన్నపిల్లలు అయిపోతారు. మీరు గమనించారు ఎప్పుడైనా? మనకు చెప్పాలంటే వాళ్ళు మనలా ఆలోచించి మనకు చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, మ్యాక్సిమం మనం ఏ టీచర్ని అయితే ఇష్టపడతామో ఆ సబ్జెక్టే మనకు ఎక్కువ వస్తుంది కదా, అవునా కదా? సో అలా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని వాళ్ళను ఉన్నటువంటి ప్రతిభను మేల్కొలిపి విద్యలే కాకుండా క్రమశిక్షణ, ఈ సమాజంలో ఎలా నడవాలి, ఎలా ఎదుర్కోవాలి, సమస్యలను ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ధైర్యాన్ని కూడా మనకు వాళ్ళు ఇస్తారనమాట గురువులు. నా దృష్టిలో ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక చెట్టు యొక్క వేర్లు అనేటివి విద్య అంటే జ్ఞానం అయితే, ఆ చెట్టు మొదలు గురువు, ఆ తర్వాత వచ్చే ఈ బ్రాంచెసే వాళ్ళు మనల్ని తీర్చిదిద్దేటువంటి ఒక లాయర్ కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో విద్య అంటే జ్ఞానం లేనిదే
గురువు లేరు. ఆ గురువు లేనిదే మనం అందరము లేము. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మనం గురువులను చూసి నేర్చుకోవచ్చు. నార్మల్గా అందరూ మనకంటే డెవలప్ అయిపోతూ ఉంటారు. అంటే కామన్గా వాళ్ళు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, వాళ్ళు నాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు అని అనుకునేవాళ్ళు. ఒక్క గురువు తప్ప. ఆ గురువు మాత్రము తను అదే స్థానంలో ఉంటూ మనం ఎంత ఎత్తుకు ఎదుగుతుంటే అంతకంత ఆనందపడే వ్యక్తి ఒక్క గురువు మాత్రమే. మనము ఒక సామెత వింటూ ఉంటాము, అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరాకు ఎగిరిగిరి పడి ఉంటుంది అనేసి. ఒక గురువులో ఎటువంటి ప్రతిభ ఉందంటే మనము అసలు ఈ ఇయర్లో మొత్తం అన్ని ఫెస్టివల్స్ని జరుపుకుంటాం. నాకు తెలిసి ఈ ఫెస్టివల్స్ అన్నిట్లో కంటే ఈ టీచర్స్ డే అనేది చాలా గొప్పది. ఎందుకు అంటే ఈ ఫెస్టివల్స్ అన్నీ రావడానికి కారణం కూడా, మూలం కూడా ఒక గురువే అయి ఉంటారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అంత గొప్ప గురువు అంటే, ఒక గురువు అంటే. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. నేను చిన్నతనంలో ఒక స్టోరీ విన్నాను. ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక మంచి పొజిషన్కి వచ్చి వాళ్ళ గురువుని గుర్తుపెట్టుకొని పెద్ద పార్టీ అరేంజ్ చేసి ఆ పార్టీకి వాళ్ళ గురువుని ఇన్వైట్ చేస్తారు. అయితే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు టీచర్ని అలో చేయరు. ఎందుకంటే అతను నార్మల్ పంచె టవల్ వేసుకొనేసి వస్తాడనమాట. అయితే ఇతను ఆలోచించి సూటు బూటు రెంట్కి తీసుకొని, కార్ రెంట్కి తీసుకొని కార్లో దిగితే వెంటనే అలో చేస్తారు. అయితే పార్టీలోకి వెళ్ళాక ఆ టీచర్ అందరూ భోజనాలు చేస్తుంటే తిని మాత్రం ఆ కోట్కి తినిపిస్తున్నాడు అనమాట ఆ ఫుడ్ అనేది. అయితే అక్కడ ఎవరైతే పార్టీ అరేంజ్ చేశారో ఆ స్టూడెంట్స్ చూసి, ఏంటిది గురువు గారు, మీరు ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు, అందరూ నవ్వుతున్నారు అంటే అప్పుడు ఆ గురువు సమాధానం చెప్తాడనమాట. టీచర్, మీ ఎంట్రన్స్ వాళ్ళు నన్ను చూసి పంపించలేదు, లోపలికి నన్ను అలో చేయలేదు, ఈ కారు, ఈ కోటు, ఈ సూటు చూసే నన్ను అలో చేశారు అని చెప్తాడనమాట. అప్పుడు ఆ స్టూడెంట్ ఆ సెక్యూరిటీ వాళ్ళని పిలిచి మందలిస్తాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం విలువ ఇవ్వాల్సింది డబ్బులకి కాదు, మనము అంతటి ఉన్నత స్థానానికి ఎదగడానికి పునాది వేసినటువంటి గురువుల్ని. ఈ మామూలుగా ఒక ఇల్లు బేస్ పునాది లేకుండా స్ట్రాంగ్గా నిలబడదు. అదే మనం ఎంత ఎత్తుకెదిగినా మన గురువుల వేసిన పునాది లేకపోతే మనం ఆ స్థాయిని మనం ఎప్పటికీ రీచ్ అవ్వలేము. సో మనం మన గురువుల్ని బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈ టీచర్స్ డే సందర్భంగా మనం వాళ్ళని అందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళని గౌరవిస్తూ ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి విష్ చేసామంటే వాళ్ళ ఆనందాన్ని మనము మాటల్లో వర్ణించలేము. అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు పూర్తిగా ఉంటాయి. ఈరోజు మనం ఒక్కొక్క పొజిషన్లో ఉన్నాము అంటే దానికి కారణం స్కూల్ టీచర్ నుంచి కాలేజ్ టీచర్ వరకు. అంటే అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరిలోనూ మనం నేర్చుకునేది ఉంటుంది. కానీ అఆల నుంచి ఈ వర్డ్స్ చదువుతున్నాం, ఏబిసిడీల నుంచి మనం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాము, 1 2 3ల నుంచి మనం లెక్కలు కౌంట్ చేయగలుగుతున్నాము. ఈరోజు ఇంత చేయగలుగుతున్నాము అంటే దానికి మూలమైతే ఆ గురువులే కదా. సో వాళ్ళకందరికీ మరి ఒక్కసారి హ్యాపీ టీచర్స్ డే. మనం అందరం వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని గౌరవించి వాళ్ళ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటూ ఇంతటితో నా వీడియోని ముగిస్తున్నాను. బాయ్ బాయ్.